హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభావతి. మాది అనంతపురం డిస్టిక్ గుంటకల్ అండి. నేను ఇక్కడ మండలంలో వైస్ ఎంపీపీగా పనిచేస్తున్నాను. మీకు మా గార్డెన్ ఏరియా అంతా చూపిస్తాను. ఇవి అరేకా ఫామ్ చెట్టు. ఇవి మా ఇంటి ముందు ఉండే షోకి పెట్టినామండి. 1.5 year అయింటుంది. చాలా బాగా వచ్చినాయి. ఎంత గ్రీన్లీ ఉన్నాయో చూడండి, చాలా బాగుంది కదా. షోగా ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఇవి వచ్చేసి కాగితాల పూల చెట్టు అండి. దీంట్లో రెడ్, పింక్, ఎల్లో 3 కలర్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి రెడ్ వచ్చింది, ఇక్కడ ఎల్లో వచ్చింది, వైట్ వస్తుంది. మొన్ననే దీనినంతా కట్ చేసినాము. చెట్టు చాలా పెద్దగా అయ్యి అడ్డం వస్తూ ఉంటే కట్ చేసినాం చిన్న చిన్నగా. ఒక 1 monthకి ఫుల్ ఫ్లవర్స్ అన్నీ వచ్చేస్తాయి. చాలా లుక్ బాగుంటుంది. ఇవి రాయల్ ఫామ్స్ అండి, చాలా బాగున్నాయి. ఇప్పుడు 1 yearకి ఎంత గ్రోత్ వచ్చినాయి, చాలా బాగుంది. చూడ్డానికి అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి. మా ఇంటికి బాగా లుక్ వస్తుంది అనుకుంటున్నాను. ఇవి చాలా హైట్ వెళ్తే, అందుకే ఈ రాయల్ ఫామ్స్ 2 ఒకటే చోటనే పెట్టించేస్తాం. ఇది మా 5th floor వరకు రావాలని చెప్పేసి. ఇది వచ్చేసి నాటుదండి, టెంకాయ చెట్టు. నాటు టెంకాయ చెట్టు దాదాపు ఇది 40-50 years వరకు టెంకాయలు వస్తాయి. దీనికి బాగా వచ్చింది. మా ఇల్లు కట్టేకి మొదలు పెట్టినప్పుడు మా ఇంటికి సిమెంట్కి నీళ్ళు పట్టేటప్పుడు ఈ చెట్టుకి కానీ బాగా పట్టేవాళ్ళము. బాగా వచ్చేసింది చూడండి టెంకాయ చెట్టు, చాలా బాగుంది. ఇది వచ్చేసి ఎర్రమందారం, చాలా పూలు పూస్తుంది. మొన్ననే దీన్ని కూడా కట్ చేపించేసినాము. ఎక్కువైంది చెట్టు అని చెప్పేసి ఎర్రమందారం నుండి కట్ చేసినాము. ఫ్లవర్స్ లేవు, అక్కడ మగ్గలు ఉన్నాయి, చూపించండి. బాగుంటాయి ఫ్లవర్స్ కూడా. ఇది ఎల్లో ఫ్లవర్స్, చాలా బాగున్నాయి చూడండి. మంచి లుక్ వస్తుంది, బాగా కనిపిస్తాయి. ఇంటికి బాగా అందంగా ఉంటుంది. ఇది షో చెట్టు అండి, వైట్ కలర్ ఫ్లవర్స్ బాగుంటాయి. ఇవి వచ్చేసి గిన్నెర పూల చెట్టు అండి, రెడ్, చాలా అందంగా ఉంటాయి. ఫ్లవర్స్ వస్తాయి ఒక 1 month 2 months కల్లా. ఇవి కూడా బాగా వచ్చేస్తాయి. పింక్ చూడండి, చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్. ఈ రోజుకి ఎన్ని ఫ్లవర్స్ వేస్తాయో మాకు తెలియదు. డైలీ తీస్తూనే ఉంటాం దేవుళ్ళకి. చాలా బాగున్నాయి చూడండి ఫ్లవర్స్. పింక్, చాలా రకాల మందారాలు ఉన్నాయండి మా దగ్గర. టమోటా అది వచ్చిందండి, చిన్నగా కాయలు వచ్చినాయి దానికి. అది ఊరికే పడిండే చెట్టే, చిన్నగా వస్తూ ఉన్నాయి కాయలు. ఇది గార్డెన్కి ముందు వెళ్ళేదండి. 2 టెంకాయ చెట్లు నాటినాము. దానికి వచ్చేసి చిక్కుడు చెట్టు మొత్తం అల్లకపోయిందండి. ఒక చెట్టు అంతా మొత్తం ఈ చెట్టుకి ఆ చెట్టుకి ఫుల్ కవర్ చేసేసింది. ఒక చిన్న ఇది దీనిలాగా వచ్చేసింది, టెంట్ లాగా అట్లాగా వచ్చేసిందండి ఇదంతా. 2 టెంకాయ చెట్లు బాగా వచ్చినాయి. 2 years అయిందండి ఈ టెంకాయ చెట్లు నాటి. ఈ చెట్లు 2 years అయిందండి. మా ఇల్లు మొదలు పెట్టుకునే గార్డెన్ మేము ముందు మొదలు పెట్టినాము. గార్డెన్ చేసుకున్నాక ఇల్లు మొదలు పెట్టుకున్నామండి మేము. దీనికి ఇంకా టెంకాయలు లేవు. ఇంకా 1 year 2 years ఏమైనా పడుతుందేమో దీనికి టెంకాయలు వచ్చేకి. ఇక్కడ పపాయ చెట్లు ఎక్కువ వేసినామండి మేము. దాదాపు 10-12 చెట్లు ఉన్నాయి పపాయ చెట్లు. చిన్నగా పూత వచ్చింది, ఇంకా రాలేదు, అంతగా వస్తూ ఉంది. దీనికి ఇక్కడ ఒక టెంకాయ చెట్టు ఉంది. మేము ఎంటర్ అయ్యే చోటనే 2 ఇట్లానే వరుసన వేసుకుంటూ వచ్చినాము. టెంకాయ చెట్లు లైన్గా ఉన్నాయి టెంకాయ చెట్లు ఇక్కడ. ఇది వచ్చేసి మందారం అండి. ఇవి చాలా బాగుంటుంది, ఆరెంజ్ కలర్ మందారము. దీని ఫ్లవర్స్ కానీ ఈరోజు సాటర్డే అయింది, ఫ్లవర్స్ అన్నీ తీసేసిన. దీని మొగ్గ చూడండి, ఇది మందారంలో ఒక రకము, చాలా లావుగా ఉంటుంది మందారము.
ముద్దుగా ముద్దు మందారంలో రెడ్ ఎట్లుంటుందో దానికంటే సైజు పెద్ద సైజులో వస్తుంది మందారం చెట్టు. బాగుంటుందండి. ఒక ఫ్లవర్ పెట్టినామంటే దేవుని ఫోటోకి చాలా చాలా బాగుంటుంది. బాగున్నాయి ఆకులు అన్నీ. మొన్ననే అన్నీ కట్ చేసి క్లీన్ చేసేసినామండి. దీనికంతా జీడు ఏం రాకోకుండా మందారం చెట్టు కదా, కొంచెం చూసుకుంటా ఉండాలి, దీన్ని మెయింటైన్ బాగుంటుంది. ఇక్కడ టమోటా చెట్టు వచ్చింది. ఇది వచ్చేసి లైన్ డేట్స్ అండి. లైన్ డేట్స్ తీసుకొచ్చి వేసినాడు మా ఆయన. ఇవి ఇంకా పడతాయి టైం, 2-3 ఇయర్స్. ఇంకా చిన్నగా ఉన్నాయి చెట్లు ఇవి. ఇది జాలరీలు, ఇది లిచ్చి అండి. చాలా రోజులకి వస్తూ ఉంది. చిన్నగా ఉన్నింది ఈ చెట్టు, ఇప్పుడు బాగా వస్తుంది. 2-3 మంత్స్ నుంచి బాగా వస్తుంది లిచ్చి. ఇంకా ఇవైతే ఏం కాయలు కాయలేదు, చిన్నగా ఉంది ఇంకా చెట్టు. వస్తుంది ఇంకా 1 year 2 years అయితే కాయలు వస్తాయి. మీకు రెడ్ జామ చూపిస్తానండి. మనం తక్కువ చూస్తూ ఉంటాం రెడ్ జామ. చూచు, ఇది మా కోళ్ళ షెడ్ అండి. మా దాంట్లో 4 మాకు కోళ్ళు ఉన్నాయి, నాటుగుడ్లు. మాకు బయట ఎగ్స్ తీసుకునే అవసరం అయితే లేదు, నాటుగుడ్లు దొరుకుతాయి. నాటుగుడ్లు బాగుంటాయని నా కోళ్ళు పెట్టుకున్నాము. ఇది మా కోళ్ళ షెడ్ అండి. ఇదంతా కోళ్ళ షెడ్. కోళ్ళు ఇక్కడే ఉంటాయి నైట్ టైమ్స్. ఇది రెడ్ జామ్ అండి. కాయలు బాగా వచ్చినాయి చూడండి. ఇదే ఫస్ట్ టైం. ఇంకా ఎప్పుడో వచ్చినాయి 2-3 times. ఇట్లా ఎక్కువ అయితే రాలేదు. ఇప్పుడే ఒక 10-15 వరకు వచ్చినాయి. ఎర్రజామ మనకి తక్కువేనండి కనపడేది బయట. బాగున్నాయి. చెట్టే వంగుతుంది. చిన్న చెట్టు కదా, కాయలకి వంగిపోతూ ఉంది. ఇది చెర్రీ చెట్టు అండి. చెర్రీస్ చూసినారా లేదు, నేనైతే ఇంకా ఫస్ట్ టైం ఇది మా దాంట్లో వేసిండేది. బాగా వచ్చింది, చాలా బాగుంది. ఇది ఆరెంజ్ అండి. నారింజ కాయలు ఇంకా మా దాంట్లోకి వచ్చి ఒక్క కాయ కూడా లేదు. ఇది 3 years పడుతుందంట కాపు రావడానికి. చెట్టు అయితే బాగా గ్రోత్ వచ్చేసింది. ఇంకా 6 monthsకి ఇది కూడా కాపు వస్తుందని అనుకుంటున్నాను దీన్ని. ఈ చెట్టుని బాగుంది. చెట్టు అయితే బాగా వచ్చేసింది. జామ, మా గార్డెన్లో జామ కాసినన్ని కాయలు ఏ చెట్టు కాయలేదండి. చాలా బాగా వచ్చినాయి జామకాయలు. చాలా బాగా వచ్చినాయి. ఒక్కొక్క కాయ ఇంతలా ఉంటుందండి. కాయ చూసినామంటే తినాలనిపించేటట్లు ఉంటాయి. ఒక్కొక్క కాయ ఇంతలావు. చాలా బాగున్నాయి చూడండి. ఇది కూడా చెర్రీ చెట్టు అండి. ఇది కూడా చెర్రీ. ఇది వచ్చేసి పనస. ఇంకా రాలేదు, ఇంకా పడుతుంది పనస చెట్టు. ఇంకా లేట్ అవుతుందేమో. ఇంకా 1 year 2 yearsకి అయితే బాగా పెద్దగా అవుతుంది. స్టార్ ఫ్రూట్ చాలా బాగుంటాయండి. స్టార్ ఫ్రూట్ మీకు కాయలు కోసి నేను చూపిస్తాను. చూడండి ఎలా ఉన్నాయి. ఇది కోసినామంటే సేమ్ స్టార్ లాగానే ఉంటుంది. తినడానికి కానీ చాలా బాగుంటాయి. పుల్లగా ఉప్పు కారం వేసుకొని చాలా టేస్ట్గా ఉంటాయండి తినడానికి. అయితే చాలా బాగా కాస్తుందండి ఈ చెట్టు. ఎవరైనా వేసుకోవచ్చు, ఈజీగా దీన్ని గ్రో చేసుకోవచ్చు. దీనికి పెద్ద మనము దీన్ని ఏదో పెద్ద చూసుకోవాలా ఈ చెట్టునంతా అని ఏం లేదు. చెట్టు వేసిన వాళ్ళ నుంచి ఒక 1 year 1.5 yearకే ఫ్రూట్స్ బాగా వచ్చేస్తాయి. చూడండి బాగున్నాయి ఫ్రూట్స్ అన్నీ. చూపించు, ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి చూడు ఫ్రూట్స్. ఇవి పపాయ అండి. చిక్కుడు దాంట్లో కాయగూరలు, చిక్కుడు, టమోటా, చిక్కుడుకాయ చెట్లు. ఈ చిక్కుడు చెట్టు పదేనండి. టెంకాయ చెట్లు అన్నిటికీ మొత్తం అల్లేసిపోయింది.
కాస్తున్నాయి, బాగున్నాయి. చిక్కుడుకాయలు బాగా కాస్తున్నాయి, బాగున్నాయి. ఇంకా మీకు అక్కడ వెళ్దాం. ఇది ఎర్రచందనం అండి, చూసినారో లేదో ఐడియా లేదు. ఎర్రచందనం చెట్లు ఒక 2 తెచ్చేసుకున్నామండి. ఇక్కడ బాగున్నాయి, చాలా బాగున్నాయి. దీని ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి, చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి, ఎంత బాగున్నాయో. ఈ చెట్టుకి పక్కన ఇంకొక చెట్టు ఉండాలండి గ్రోత్ కావాలంటే. చెట్టు ఇక్కడ పపాయ వేసినాము, ఇక్కడ కరివేపాకు చెట్టు వేసినాము. ఇవి ఉండడం వల్లే ఈ చెట్టు గ్రో అవుతుంది, లేకుంటే ఈ చెట్టు గ్రోత్ కాదు. ఈ చెట్టు గ్రోత్ కాదండి. పపాయ చెట్లు చూడచ్చు, ఇక్కడ వచ్చినాయండి కాయలు. కాయలు వచ్చినాయి. ఇది వచ్చేసి మల్లెపూల చెట్టు అండి, సన్నజాజి, బాగుంటాయి, మంచి వాసన వస్తాయి. ఇప్పుడు కట్ చేసినామండి, ఇంకా 2-3 months అయితే కొంచెం ఫ్లవర్స్ అప్పుడే వచ్చేది, బాగా వస్తాయి. టమోటా చూడండి, ఇక్కడ టమోటాలు ఎంత బాగా కాస్తున్నాయో. ఇక్కడ బాగా కనిపిస్తున్నాయి. ఇది గుండుమల్లె చెట్టు, ఎండల కాలం వస్తుంది ఇది, బాగా గుండుమల్లెలు పూస్తాయి. ఇది వచ్చేసి కరివేపాకు. మా ఇంటికి కరివేపాకు అయితే కొనేది లేదు, బాగా వస్తుంది కరివేపాకు. ఇది మామిడి చెట్టు, చిన్న చెట్టు అయినా బాగా కాస్తుంది కాయలు. మొన్న కాయలు బాగా వచ్చినాయి, బాగా స్వీట్గా ఉన్నాయి కాయలు, చాలా బాగుంది. దీనికి వాటర్ శాతం తక్కువ పెట్టాలి. ఫస్ట్ తెలియక ఒక 5-6 చెట్లు పోగొట్టుకున్నాం మేమైతే. వాటర్ వదిలితేనే ఇవన్నీ ఎండిపోవడం అట్లయినాయి. కొంచెం వేరే వాళ్ళని అడిగి తెలిసిపోయిన తర్వాత వాటర్ తక్కువ వేయండి, అప్పుడైతే బాగా వస్తాయంటే అప్పటి నుంచి కొంచెం బాగా గ్రోత్ వస్తున్నాయి, బాగున్నాయి. కాయలన్నీ వచ్చేసినాయి. తొలి చెట్టు అదే పడింది, బాగుంది చూడండి. తొలి చెట్టు మొన్ననే తొలిసాకంతా పీకిన టూత్ పౌడర్ కోసం. ఇవి వచ్చేసి పపాయ, ఇక్కడ చెట్టు ఉంది. పారిజాతం పూలండి ఇవి, పారిజాతం ఫ్లవర్స్ అంటే నైట్ టైమ్స్ వస్తూ ఉంటాయి. పారిజాతము చాలా బాగుంటాయి. ఇప్పుడే వచ్చినాయి, ఇంకా చిన్నగా ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయి, స్టార్ట్ అవుతూ ఉంది. వస్తాయి, ఒక 15 days కల్లా ఫ్లవర్స్ వచ్చేస్తాయి. అక్కడ బాగా వచ్చింది ఫ్లవరు, ఇంకా ఒక 10 days పడుతుంది ఫ్లవర్స్ రావడానికి. ఇవి బొంగు చెట్లు అండి, చూడండి బొంగు చెట్లు బాగున్నాయా, చిన్న బొంగు వస్తూ ఉంది చూడండి. ఇక్కడ ఇదే అండి బొంగు చెట్టు, ఇదే లావ్ అవుతా పోతూ ఉంటుంది, బాగా వస్తుంది, బాగుంది. అంత గ్రీన్గా వస్తూ ఉంది చూడండి, ఎంత బాగా వస్తుంది, చాలా అందంగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒకటి వేప చెట్టు, చెట్టు రామాఫలం అండి. సీతాఫలంలోనే ఇంకొక రకం రామాఫలం అంటారు. ఇవి వచ్చేసి ఇట్లా ఆరెంజ్ కలర్లో వస్తాయండి, మాగిన తర్వాత ఆరెంజ్ కలర్లోకి వచ్చేస్తాయి. ఫుల్ మాగితే చాలా బాగుంటుందండి. సీతాఫలంలో ఒక రకం అండి ఇది. ఏదో ఐస్ క్రీమ్స్కి, క్రీములకి అన్నిటికీ వాడతారంట. ఫస్ట్ ఇయర్ కొన్ని కాయలు కాసినాయి, ఇప్పుడు 2వ సంవత్సరం అండి ఇది. చాలా బాగా వచ్చినాయి, ఒక 25-30 వరకు ఉన్నాయి కాయలు అయితే. ఇంకా ఇయర్లు పెరిగే కొద్దీ కొంచెం బాగా వస్తాయి కాయలు. ఇది చాలా మంచిదండి, తినడానికి కూడా, క్యాన్సర్కి కూడా తగ్గిస్తుంది అని చెప్తున్నారు. మంచి బాగుంది, గ్రోత్ కూడా బాగా వచ్చింది, కాయలు కూడా బాగా వచ్చినాయి 1-2-3 yearsకి. నిమ్మ చెట్టు అండి ఇది, నిమ్మకాయలు. ఇది చిన్నగా ఉందండి చెట్టు, కాసినాయి నిమ్మకాయలు, చిన్న చెట్టు కాసినాయి. ఇంకొకటి పెద్ద చెట్టు ఉందండి, అక్కడ చూపిస్తాను, దానికి కాయలు బాగున్నాయి, ఆ చెట్టు చూపిస్తాయి. చిన్న చెట్టుకే కాయలు వచ్చేసినాయి, వస్తాయి 1 year 2 years పోతే ఫుల్ కాయలు వచ్చేస్తాయి.
ఇది దానిమ్మ పోమోగ్రానైట్ అండి, దానిమ్మ. ఇప్పుడు సీజన్ లేదు, అయిపోయింది. అందుకే చెట్టు కొట్టేసినాం. తర్వాత పైన అంతా పూత వచ్చేస్తూ ఉంది. మళ్ళీ స్టార్ట్ అవుతుందండి దీనికి ఫ్లవర్స్, కాయలు రావడం అంతా వచ్చేస్తుంది. బాగుంది, కాయలు బాగా వచ్చినాయండి దీనికి కూడా. బాగుంది. అరటికాయలు, అరటి చెట్టు చూడండి, అరటి గెలలు ఎంత బాగా వచ్చినాయో. అరటి చెట్టుకి ఎక్కువ మనం ఏమో చెట్లు తెచ్చుకోవాలా, చెట్లు వేసుకోవాలని ఏమి ఉండదండి. మనకి ఏదైనా మంచి చెట్లు ఉన్నాయి అంటే 1-2 చెట్లు తెచ్చేసుకున్నామంటే చాలు. దాని పిలకలతోనే మనకి అరటి తోట నిండిపోతుంది. ఇక్కడ మాది మొత్తం ఇదంతా అరటి చెట్లతోనే నిండిపోయింది, చెట్లు మొత్తం. గెలలు ఇక్కడ చూడండి, అరటికాయలు, అరటి చెట్లు, అరిటాకులు ఎంత బాగున్నాయో. మేము ఈ మధ్య దేవునికి ఎడలకి ఏం బయట తెచ్చుకునే పని లేదండి. అరిటాకులే బాగా పనిచేస్తున్నాయి. బాగా అరటి ఆకుల్లోనే దేవునికి పెడుతున్నాము. మేము అప్పుడప్పుడు అరిటాకుల్లో తింటున్నాము. బాగుంది చూడండి, ఎన్ని అరటికెళ్ళలు వచ్చినాయో. బాగున్నాయి. ఇవైతే అయినాయండి. ఇప్పుడు ఇవి మనం పెట్టేసుకోవచ్చు, ఒక డబ్బాలో పెట్టేసి ఒక 1 డే వదిలేసినామంటే నైట్కి ఇంకా మామూలు మనం తినేసేయచ్చు ఈ కాయల్ని. లేదంటే ఇట్లా చేసినామంటే చిప్స్ కానీ కర్రీ కానీ బాగుంటుంది దీంతో ఇట్లా చేసుకుంటే. ఇవి అయినాయి, ఇంకా అయిపోయినాయి, మేము తీసేసుకోవచ్చు. వాటికి మేము ఇప్పుడు హాఫ్ కట్ చేసి తీసేసుకున్నాం. ఇది ఫుల్ కాదు, హాఫ్ దాన్ని తీసేసి పెట్టేసినాము. అయినాయి, తింటున్నాం ఇప్పుడైతే అరటిగెలలు, అరటికాయలు. బాగున్నాయి అరటి చెట్లు. ఇక్కడ వచ్చేసి 2 టెంకాయ చెట్లు అండి. ఫస్ట్లో ఎంట్రన్స్లో ఆడ 2 చెట్లు ఎక్కడ వేసినాము, ఇక్కడ 2 చెట్లు అట్లా వేసినామండి. ఇది వచ్చే తలకే ఎందుకో ఈ చెట్టు బాగాకుండా అయింది. చెట్టుకి కొంచెం కుళ్ళిపోవడం అది ఇదైతే ఈ చెట్టు పెద్ద చెట్టునే అంతా తీసేసి తర్వాత వేరే చెట్టు తెచ్చేసినాము. ఈ చెట్టుకు ఇంకా ఈక్వల్ కావాలంటే ఇంకా టైం పడుతుంది. ఇంకా 2-3 ఇయర్స్ పైన పడుతుందేమో ఈ చెట్టు వచ్చేసి. ఇది వచ్చేసి పైనాపిల్ అండి, పైనాపిల్ చెట్టు ఇది. ఇవి లేట్ అండి వచ్చేది, 24 months పైన పడుతుందంట రావాలంటే. ఇది జామ చెట్టు అండి, ఇది కూడా బాగా కాస్తుంది జామ చెట్టు. అదే కాయలు ఉన్నాయి చూడండి. ఈ చెట్టు మొన్ననే కట్ చేసే ప్రాసెస్లో కొన్ని చెట్లన్నీ కట్ చేసినాము ఈ మధ్యనే. కొంచెం వర్షం బాగా వచ్చింది కదా, ఇప్పుడు కటింగ్ చేస్తే కొంచెం బాగా వస్తాయి ఫ్లవర్స్ అన్నీ అని చెప్పేసి అన్నీ కట్ వచ్చేసినాయి. బాగా వచ్చినాయి, చాలా స్వీట్గా ఉంటుంది. దీంట్లో రెడ్ వస్తుందండి, లోపల జామకాయలో రెడ్ వస్తుంది, బాగా స్వీట్గా ఉంటుంది, బాగుంది. ఇది కాకర చెట్టు అండి, ఎండిపోయింది. మొన్న వానలు వచ్చినప్పుడు అన్నీ అల్లించుకున్నానా, ఏదో అప్పుడప్పుడు ఒక 1/2 kg అట్లా కాసింది. పెద్దగా అయితే ఏం రాలే. అది వచ్చేసి అది ఫ్లవర్స్దేనండి చెట్టు, బాగుంటాయి అవి కూడా. ఫ్లవర్స్ వస్తాయి ఇంకొక 10 days అట్లా ఫ్లవర్స్ వచ్చేస్తాయి. ఇక్కడ 2 టెంకాయ చెట్లు అండి, ఇక్కడ ఒకటి 2 టెంకాయ చెట్లు. మా దాంట్లో వచ్చేసి 8, 9 ఉన్నాయండి టెంకాయ చెట్లు. ఇవి మేము ఎంట్రన్స్లో ప్రతి ఎంట్రన్స్ దగ్గర, ఇక్కడ డోర్ ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఒక 2 చెట్లు, ఇక్కడ రావడానికి 2 వేస్తున్నాము. ఇట్లా ఎంట్రన్స్ దగ్గర ఇట్లా అల్లుపోతాయని చెప్పేసి వేసేసినాం. బాగా వచ్చినాయి, బాగా చుట్టూ బాగా కనిపిస్తూ ఉంది. ఇది సీనా చెట్టు అండి, 1 సంవత్సరం అప్పుడే తిన్నామండి ఈ కాయల్ని. వేసిన 6 months 1 yearకే కాయలు వచ్చినాయి. అదొక చూపిస్తున్నాను చూడండి, బాగా పెద్దగా ఎంతలా ఉంది. సీనికాయ బాగా వచ్చినాయండి. ఇక్కడ ఉన్నాయి రా బుజ్జి కాయలు, చూపిస్తా. చీనీకాయలండి, బాగున్నాయి.
ఇక్కడికి వస్తేనే మంచి స్మెల్ వస్తుందండి, చీనీ స్మెల్ బాగా. అది కస్టర్డ్ యాపిల్ అండి, మొన్ననే సీజన్ అయిపోయిందా, బాగా కాసినాయి. సీజన్లో కాయలు బాగున్నాయి, బాగా వచ్చినాయి. ఇప్పుడు ఆకంతా రాలిపోయి మళ్ళీ పూత వస్తుంది. దీనికి సీజన్ అనేం లేదండి, ఎప్పుడు కాస్తూనే ఉంటుంది, కాయలు వస్తూనే ఉంటాయి. ఇది లైన్ రేస్ అండి. దీనికి ఒకసారి ఫ్లవరింగ్ వచ్చింది, కింద నిలబడలేదు, మరి ఏమన్నా వస్తుందో ఏమో. మళ్ళీ ఒక సీజనల్గా వస్తాయండి దీనికి ఫ్లవర్స్, అప్పుడు వస్తే ఏమన్నా నిలబడచ్చేమో. ఇప్పుడు కొంచెం చెట్టు పెద్దగా అయింది కాబట్టి ఫ్లవర్ వస్తే నిలబడుతుందేమో. దీనికి కూడా 1.5 year అంతే. 1.5 yearకి చింత మట్టుకైంది, ఇది వస్తుంది ఫ్లవర్ వచ్చి ఖర్జూరం చెట్టు వస్తుంది. ఇది లక్ష్మణ ఫలం అండి, మన పక్క చాలా తక్కువ దొరుకుతుంది, తక్కువ కనిపిస్తూ ఉంటుంది. చూడండి చాలా బాగుంటాయి. ఇక ఇది బాగా లావ్ అవుతుందండి, 1 kg మైన వస్తుంది కాయ 3/4 kg. ఇక్కడ ఫస్ట్ ఇయర్ అంతా కాపు రాలేదు, కానీ ఇయర్ బాగా వచ్చినాయి. ఆల్మోస్ట్ ఆల్ బాగా వచ్చినాయి, కాపు అయితే బాగా వచ్చింది. ఒక చెట్టుకు వచ్చేసి 1 kg ఉంటుందండి కాయ. మన రామాఫలం, సీతాఫలం, లక్ష్మణ ఫలం. ఇది వచ్చేసి లక్ష్మణ ఫలం, చాలా బాగుంది. ఇది ఆయుర్వేదము ఏవో కొన్ని దానిలలో అయితే బాగుంటుంది, తినడం వల్ల మంచిగా ఆరోగ్యం బాగుంటుందని చెప్తున్నారు. బాగుందండి, తినడానికి బాగుంది, టేస్ట్ కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. ఇది బాగుంటుంది, చాలా బాగుంది. ఇవి మనం వస్తాయో రావో ఇట్లా చెట్లు వేస్తే అనుకున్నాం ఫస్ట్. ఇప్పుడైతే ఏమనిపించలేదు, ఏ చెట్టు తెచ్చేసి మనం మెయింటైన్ చేసడం వల్ల వస్తాయని. దాదాపు మా దాంట్లో ఒక 60-70 పండ్ల రకాలు ఉంటాయండి. అన్ని రకాల చెట్లు 1 year 2 years కల్లా మొత్తం కాపు వచ్చేసినాయి. ఇక్కడ అరటి చెట్లు అండి, అరటికాయలు ఈ సంవత్సరం బాగా ఎక్కువ వచ్చినాయి. అరటికాయలే దాదాపు చాలా ఉన్నాయి. ఇయర్ అంతా మేము ఒక ఇయర్ కాదు 2 years అయింది, అరటికాయలు అయితే ఏం కొనడం లేదు. ఆల్మోస్ట్ ఆల్ బాగా వచ్చేస్తూ ఉన్నాయి. ఇది ఆరెంజేనండి, ఆరెంజ్ 3 years అవుతుందంట రావడానికి. ఇంకా ఇది టైం పడుతుందండి. బాగా వచ్చింది, గ్రోత్ అయితే బాగుంది. చూడాలా ఎంత మటుకు వస్తుందో ఏమో, చూడాలా. వస్తుందని అనుకుంటున్నాం. వాటరు దీనికి అన్ని ఫర్టిలైజర్ అన్నీ వేస్తున్నాం. మనం మామూలుగా అయితే ఏం ఫర్టిలైజర్స్ ఉండదు, ఓన్లీ ఎరువు, తాడెరువు, కంపోస్టు ఇలాంటివి మనం వాటర్ పెట్టడం, ఇలాంటివన్నీ చూసుకుంటే బాగా వస్తాయి. మనం ఏదో చెయ్యాలా అనేం కాదు, మన టైంలో దీనిలను కూడా చూసుకోవడం మనకి ఇదో మంచి పనిలాగానే ఉంటుంది. మేము ప్రతి చిన్నగా ఉన్నప్పుడు పైప్ లైన్తో పెట్టేవాళ్ళమండి వాటరు. అంటే పైప్ పెట్టి వాటరు పెట్టడం అన్నీ చేస్తాం. చెట్లు పెద్దగా, గార్డెన్ పెద్దగా అయ్యేసరికి కొంచెం డ్రిప్పు దాంట్లో బాగుంది. ప్రతి చెట్టుకి డ్రిప్ అండి, డ్రిప్ ద్వారా వాటర్ వెళ్తాయి. ఒక 2-3 చోట్ల 1.5 పెట్టుకున్నాము ఈ చెట్లకి. చూడండి, అబ్బో ఎంత బాగుందో కలర్, సూపర్. ఇది వచ్చేసి వాటర్ యాపిల్ అండి. అసలు ఇది ఇంకా చిన్నగా ఉంది, దీనికంటే ఒకటి పెద్ద చెట్టు ఉంది. మనము ఊహించము అన్ని కాయలు కాస్తూ ఉంటుంది. ఒక మే ఏప్రిల్ నెలలో చాలా బాగా వస్తాయి ఫ్రూట్స్. దీనికి చాలా బాగుంటాయి కూడా. అదే చెప్తున్నా, డ్రిప్ వాటర్ వెళ్తూ ఉన్నాయి చూడండి. ఇప్పుడు వాటర్ వదిలినాము. అక్కడ నేను అరేకా ఫార్మ్స్ చెట్లు చూపించిన చోట దీనికి ఒక సింటెక్స్ పెట్టించుకున్నాము వాటర్ అంతా రావడానికి. ఇంకొకటి ఏమంటే, మా వాటర్ అన్నీ మేము వర్షపు వాటర్ నీళ్ళన్నీ బయటికి వృధాగా పోకూడదని చెప్పేసి మా గార్డెన్లోకి వచ్చేలాగా పెట్టేసుకున్నాం. అది కూడా ఒక మంచిదే అయింది మాకు. ఈ వర్షం వచ్చినప్పుడల్లా మా గార్డెన్లోకి అన్ని వాటర్ అన్నీ వచ్చేస్తాయి. ఇది సీతాఫలం అండి, మొన్ననే బాగా కాసినాయి. మొన్న అన్నీ తీసి పండించి బాగా మాగినాయి. ఒక డబ్బాలో వేసి పెట్టేసి పేపర్లో చుట్టు పెట్టింటే బాగా వచ్చేసినాయండి ఇవి. సీతాఫలం కూడా సీజన్ లేదు అనేది ఏం కాదండి. ఇప్పుడు ప్రతి కాయ కాస్తూనే ఉన్నాయి. మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి, మనము వాళ్ళకి దానికి ఫుడ్ పెట్టేదాన్ని బట్టి అవి కూడా మనకి పండిస్తూ వస్తున్నాయి. నిమ్మ
నిమ్మ చెట్టు మేమంతా పోయింది అనుకున్నామండి. ఇట్లా ఇవన్నీ ఇట్లా రావడంతో ఏమంతా చెట్టు పోయినట్టుంది, ఇదంతా వేస్ట్, ఇంత చెట్టు పెంచుకున్నాము వేస్ట్ అయింది అనుకున్నాం. తర్వాత తెలిసింది ఏమంటే ఈ చెట్లకే పూతొచ్చి ఈ చెట్లకే ఆకులు వస్తాయి, తర్వాత దీనికి అంత పూతలు వచ్చి కాయలు వస్తాయని అప్పుడు తెలిసింది. ఇప్పుడు చాలా చెట్టు నిండా కాయలు వచ్చినాయి. నిమ్మ చెట్లు, నిమ్మకాయలు 2 ఉన్నాయండి మా దాంట్లో నిమ్మకాయలు. ఈ చెట్టు పెద్దది, ఈ చెట్టుకు బాగా నిమ్మకాయలు. అప్పుడే మేము పీకుతున్నాము, తీసుకుంటున్నాము అప్పుడే నిమ్మకాయలు. దీంట్లో ఉన్నించుకోవాలండి. అట్లా పచ్చిగా ఉన్నప్పుడే కాకుండా కొంచెం దూరగా అయిన తర్వాత తీస్తే నిమ్మకాయ జ్యూస్ కూడా బాగుంటుంది. దానిమ్మండి ఫ్లవర్స్ వచ్చినాయి దీనికి. చిన్న చిన్నగా చాలా పెద్దగా ఉండే చెట్టు తీసేసినాము మొన్ననే, దీన్ని కట్ చేసేసినాము. ఇప్పుడు సీజన్కి మళ్ళీ బాగా చెట్టు పెద్దగా అయ్యి పూతొచ్చి కాయలు వస్తాయి. దీనికి బాగా కాస్తుందండి. ఇది కూడా మామిడి చాలా బాగుంటుంది. చిన్న చెట్టే, వచ్చిన వాళ్ళందరూ అంటారు ఈ చెట్టు నిండా కాయలు ఉండింది. ఇప్పుడు సీజన్ లేదు కదా, అయిపోయినాయి దీంట్లో. చిన్న చెట్టు కదా, ఎంత బాగా కాసింది అన్నారు వచ్చిన వాళ్ళందరూ. దీనికి బాగా కాసినాయండి. చిన్న చెట్టుకే కాయలు అన్నీ వచ్చినాయి మామిడి చెట్టుకి. ఇప్పుడు మా ఇంట్లో మామిడి చెట్టు, మామిడి ఆకులు, అరిటాకులు, దేవునికి పెట్టే ఆకులు, ఎక్కడైతే ఏం బయటకు పోయే పని లేదండి. అన్నీ ఆల్మోస్ట్ మా దాంట్లోనే వచ్చేస్తుంది. ఇది వర్మీ కంపోస్ట్ అండి. మనం పేడ, చెత్త చెదారం అన్నీ వేసి మేము చెట్లకి వేసేకి తయారు చేసుకోండి. ఇది వర్మీ కంపోస్ట్. ఇది 1 month 2 months కల్లా వర్మీ కంపోస్ట్ అవుతుంది. కొంచెం చెట్లకి పేడ, ఎరువు, ఈ వర్మీ కంపోస్ట్ అప్పుడప్పుడు వేస్తూ ఉంటే బాగా వస్తాయి చెట్లు. ఇది వచ్చేసి గ్రీన్ యాపిల్ అండి. ఫ్రూట్స్ చూపిస్తాను మీకు. ఈ చెట్టు ఒకటి ఉంటే చాలండి, 4 ఇళ్ళకి అవుతాయి మా కాయలు. చాలా బాగా కాస్తాయి. ఫుల్ చెట్టు నిండా ఉంటాయి కాయలు దీనికి. ఇంకా ఇది పెద్దగా పోతూ ఉంటుంది. మనమే అప్పుడప్పుడు కట్ చేసేయాలా. ఈ సీజన్ అయిపోయే తలకే మనం కట్ చేయాలా. కట్ చేస్తే మళ్ళీ సీజన్ వచ్చే టయానికి చెట్టు పెద్దగా అవుతుంది, కాయలు కూడా వచ్చేస్తాయి. చాలా బాగుంటాయి. ఫ్రూట్స్ అయితే తినడానికి చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి మందారం అండి. ఇది ఎల్లో మందారము, ఫ్లవర్స్ లేవు దీనికి. ఇది వైట్ అండి, మందారము, వైట్ మందారం. బాగున్నాయి చూడండి, వైట్ మందారం. ఆడ పింకు, రెడ్, ఆరెంజు, ఇక్కడ వైట్. ఒక 5-6 కలర్స్ ఉన్నాయండి ఇక్కడ మందారాలు మా దాంట్లో గార్డెన్లో. ఐ లవ్ కోకోనట్. చాలా బాగుందండి చూడండి, ఒక్కొక్క కాయ ఎంత ఇంతలా ఉన్నాయి. ఇవి వేసి మేము 1.5 year 2 years కూడా కాలేదండి. మేము ఫస్ట్ గార్డెన్ లేక్ మొదలుపెట్టిన తర్వాత టెంకాయ చెట్లు, మామిడి చెట్లు ఇట్లాంటివే ఫస్ట్ తెచ్చేసినాం. మేము చేసిండేది ఏమంటే ఫస్ట్ గార్డెనే మొదలుపెట్టుకున్నాము. గార్డెన్ మొదలుపెట్టి గార్డెన్ అంతా చెట్లు పెంచిన తర్వాత ఇల్లు మొదలుపెట్టుకున్నాం. అందుకే అప్పుడు మేము ఇంటికి రావడానికి వచ్చినప్పుడల్లా చెట్లని బాగా మెయింటైన్ చేసుకున్నాం. బాగా వచ్చినాయి చెట్లు అయితే. ఇప్పుడు 2 years అండి మేము పెట్టి. టెంకాయలు చూడండి ఎంత బాగున్నాయో, ఆరెంజ్ కలరు. దీనికి కూడా వేయాలండి ఫర్టిలైజర్స్. అంటే మనం ఏమి వేసే పని ఉండదు, కానీ ఉప్పు పెడతా ఉండాలా. పైన ఒక క్లాత్లో కట్టి ఉప్పు పెట్టాలా, అంతా పడిపోకుండా ఉండడానికి. పిందెలు అట్లాంటివి పడిపోకుండా ఉండాలంటే బాగా వస్తుంది. అప్పుడే మేము వేసిన నుంచి ఒక 20 టెంకాయలు తీసినట్టున్నాం. ఇప్పుడు వదిలినాం మా పెద్ద బాబు కోసం, సంక్రాంతికి వస్తుంది. 2 అక్క చెల్లెలు 2 టెంకాయలు తాగుతారని వదిలేసినాం టెంకాయలన్నీ. సపోటా సూపర్ కదండి, చాలా బాగా కాసినాయి చూడండి. ఒక్కొక్క కాయ ఎంత ఇంతలా వచ్చినాయి. ఇంకా మాగబెట్టాలండి దీనిలని. ఇంకా 1 day 2 days తీసి అన్నీ పెట్టెలో పెట్టేసి, అట్టపెట్టెలో పెట్టేసినామంటే బాగా అవుతాయి. చాలా తీయగా ఉన్నాయి, బాగా కాసినాయి. ఎంత బాగుంది చూడండి. 2 years అయింటే ఇప్పుడు చెట్టు 2 yearsకే బాగా వచ్చింది. దీనికి 1.5 years. మా చెట్లు అన్నిటికీ 1.5 2 years ఏనండి. 2 yearsకి అన్ని ఈ చెట్లన్నీ ఈ రేంజ్లో వచ్చేసినాయి. ఇంకా 2 3 4 years అయితే మొత్తం ఆల్మోస్ట్ ఏమీ కవర్ చేసేస్తుంది మొత్తం మా గార్డెన్ అంతా.
ఈ గార్డెన్ వచ్చేసి 1 ఎకరా అండి. 1 ఎకరాలో మొత్తము అన్ని చెట్లు పెట్టేసినాము. ఇది వచ్చేసి 5 ఫీటే చూడండి, 5 ఫీట్గానే ఉండదండి, 4 అడుగులు. 4 అడుగుల్లోనే టెంకాయలు వచ్చేస్తాయి. బాగున్నాయి టెంకాయలు. వాటర్ కూడా బాగా స్వీట్గా ఉంటాయండి, చాలా బాగున్నాయి. ఇది చూడండి ఇంకా 2 ఫీట్గా లేదు. అప్పుడే దీని టెంకాయలు కూడా తీసినామండి మేము అప్పుడే. చాలా బాగున్నాయి, స్వీట్గా ఉంటాయి టెంకాయలు. మనకు పీక్కోవడానికి కూడా బాగా అనుకూలము, ఇబ్బంది ఉండదు. మనం టెంకాయ తొందరగా పీకేసుకోవచ్చు, కావాలన్నప్పుడల్లా తీసేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్తో. ఇది వచ్చేసి మామిడి అదే పడిందండి టెంకాయ, మామిడి చెట్టు అదే పడి అదే వచ్చేసింది మామిడి. వైట్ ఫ్లవర్ పైన ఉంది, నేను చూపిస్తాను ఫ్లవర్స్ మీకు. వైట్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. షో చెట్టు అండి ఇది, బాగా హైట్ పోయింది. ఇది వచ్చేసి మొన్ననే కార్తీక మాసంలో అంతా పూజ చేసినాము, దీపాలు పెట్టినాము, పూజ చేసినాము, ఇక్కడే తిన్నాం, బాగుండింది. ఇంకా ఇది 1 ఇయర్ పడుతుందండి దీనికి కాయలు రావడానికి. 2 ఇయర్సే కదా, 3 ఇయర్స్ కంట కాపొచ్చేది. 3 ఇయర్స్కి బాగా కాయలన్నీ వస్తాయి. దీనికి పడుతుంది ఇంకా టైం, ఒక 1 ఇయర్ అయినా 6 మంత్స్ అయినా పడుతుంది. ఉసిరి చెట్టు ఇది. అరటిలో ఇంకో రకం అండి ఇది, అరటిలోనే రెడ్డిష్కి వస్తుంది ఇది. అవి ఎల్లో, అవి గ్రీన్గా ఉంటాయి. దీని ఆకులు వచ్చేదానికి ఇక్కడంతా రెడ్ వస్తుంది, ఆకులో మధ్యలో కూడా అంతా రెడ్ ఉంటుందండి. ఇది వాటర్ ఒక్కటి పట్టాలండి అంతే. అరటికి పెద్ద మెయింటెనెన్స్ ఏముండదు, దానికే పిలకలు వచ్చేస్తాయి, అవే వచ్చేస్తాయి, బాగుంటుంది. ఇది వచ్చేసి అక్కడ చెప్పిన మీకు చిన్న ఉంది చెట్టు, ఎక్కువ కాయలు వచ్చినాయి. మేలో కాస్తుందండి, మీకు ఒక వీడియో పెడతాను నేను మళ్ళీ. మేలో వాటర్ యాపిల్ చాలా టేస్ట్ సూపర్, చాలా బాగుంటాయి, చూడ్డానికి కూడా చాలా అందంగా అనిపిస్తాయి, టేస్ట్ బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా బాగుంటాయి, షుగర్కి అట్లా దానికి కూడా బాగుంటాయి, తినడానికి బాగుంటాయి, పేషెంట్లకు కూడా చాలా బాగుంటాయి. ఇది గులాబీ చెట్టు అండి, దీనికి మొగ్గలు చూడండి ఎన్ని వచ్చినాయో, చాలా బాగా వచ్చింది. ఇది పింక్ మందారం అండి, పింక్ వైట్ వస్తుంది, కింద వైట్ వస్తుంది, పైన మగ్గ చూస్తున్నాను ఇట్లా వస్తుంది. అన్ని మగ్గలే చూపిస్తున్నాను కదా, మళ్ళీ ఒకసారి అన్ని ఫ్లవర్స్ వచ్చినప్పుడు మీకు అన్ని ఫ్లవర్స్ పెట్టి చూపిస్తాను నేను. ఇవి కూడా మగ్గలే, ఇవి కూడా లేవు. ఇది షో చెట్టేనండి, ఇది ఇలా ఉంటాయి ఫ్లవర్స్, దీనికి అన్ని షో చెట్టే, ఇదంతా షో చెట్టే. ఈ పప్పయ్య, ఇది మేము నాటిండే పప్పయ్య కాదండి, ఇది పడిండే చెట్టు, చాలా బాగా వచ్చినాయి దీనికి పప్పయ్య. ఇప్పుడు ఎన్ని పప్పయ్యాలు తీసుంటామంటే ఇక్కడి నుంచి తీసుంటామండి పప్పయ్య, ఇక్కడ వరకు మొత్తం ఇవన్నీ పప్పయ్య తీసుకుంటే వచ్చినాం, పప్పయ్య కాయలన్నీ. ఇది ఊరికే పడిండే చెట్టే, పడిండే చెట్టుకే బాగా కాస్తాయి అన్నట్టు ఈ చెట్టు చాలా బాగా వచ్చినాయి కాయలు, బాగా వచ్చింది. బాగా మేము కూడా పప్పయ్య బాగా తిన్నాం. 1 డే 2 డేస్కి ఒకటి, 2 డేస్కి ఒకటి. ఇప్పుడు కానీ ఉన్నాయండి ఇవి, పీక్కొచ్చు ఒక 3 డేస్ కల్లా అవుతాయి ఈ కాయలు. బాగా లావు సైజు కూడా బాగున్నాయి పప్పయ్య చెట్లు కూడా. ఇది వచ్చేసి గుండుమల్లి అండి, లావు గుండుమల్లి. ఏవి ఫ్లవర్స్ లేవండి ఇప్పుడు, ఫ్లవర్స్ ఉందంటే బాగుండేది. ఒకసారి మీకు ఫ్లవర్స్ ఉండేటివి అన్నీ పెడతాను నేను, ఒక వీడియో తీస్తాను ఫ్లవర్స్ వచ్చినప్పుడు అన్నీను. ఇప్పుడు ఫ్లవర్స్ రాలేదు, అన్నీ మగ్గలు అన్నీ ఉన్నాయి. దీని స్మెల్ మనము మన గుండుమల్లె కూడా పడదండి, అంతకంటే మంచి స్మెల్ వస్తుంది. ఇది ఒక చెట్టు అండి ఫ్లవర్స్ది, బాగుంటుంది. రెడ్, ఎల్లో అన్ని కలర్స్ వస్తాయి దీంట్లో, చాలా బాగుంటుంది. ఇది మునగ చెట్టు, మొన్ననే కొట్టేసినామండి, మునగ సీజన్ అయిపోయింది మాది. మునక్కాయలు చాలా బాగా వచ్చినాయి, ఎన్ని మునక్కాయలు వీకినామో మాకే తెలియదు. పక్కింటలకి, ఎదురింటలకి, వాళ్ళకి, వీళ్ళకి అందరికీ ఇస్తానే ఉంటాం మునక్కాయలు, బాగా కోసినాయి. ఇది వచ్చేసి చీని చెట్టు అండి,
చీనా చెట్టు దానికి కాపు వచ్చింది, ఇంకా దీనికి రాలేదండి. దీనికి ఒక టైం పడుతుందో ఎట్లో మరి, సీజన్ ఉంటుందో లేదంటే టైం ఉంటుంది. దీనికి ఒక ఏజ్ వస్తేనే కాపు వస్తుందండి. ఇది చెట్టు అయితే బాగా వచ్చింది. పపాయ అండి, ఈ పపాయ ఎక్కువ వేసినాం బాగానే, 4, 5 అక్కడ 5 అన్నీ ఒక 10 చెట్లు అట్లా వేసినామండి. పపాయ చిన్న చెట్టు అండి. ఇది సపోటాలు, ఇవి వచ్చేసి పాల సపోటా కాసినాయండి. దీనికి కానీ పాల సపోటాకు కూడా కాయలు వచ్చినాయి. చిన్న చెట్టే కాపు వచ్చింది. 1 ఇయర్ పోతే ఇంకా బాగా వస్తాయండి. ఇప్పుడు 1.5 ఇయర్ కదా, వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చిన్న చెట్టుకే చెట్టు చూస్తున్నాను, చిన్నగా ఉంది. చిన్న చెట్టుకైనా కూడా కాయలు వచ్చేస్తున్నాయి. ఇంకా 1 ఇయర్ వెళ్ళింది అంటే ఇప్పుడు అక్కడ పెద్ద చెట్టుకి ఎట్లా వచ్చినాయో దీనికి కూడా అల్లే వస్తాయి. అంటే అదొక రకం, ఇదొక రకము. ఇది పాల సపోటా అంటే ఇది ఎప్పుడు కాసే రకము ఉన్నాయి కొన్ని దీనిలలో. మా దాంట్లో వచ్చేసి సీజన్ వైజ్ ఏం లేదు, సీజన్ ఉన్నా సీజన్ లేకున్నా కాసే టైప్లో తెచ్చుకున్నాం మేము. అట్లనే మ్యాంగో అట్లే తెచ్చుకున్నాం, సపోటా అట్లే తెచ్చుకున్నాము. కొన్ని రకాల చెట్లు కొంచెం కాస్ట్లీ ఉన్నాయండి. ఎక్కడంటే కడియం, రాజమండ్రి అట్లా కొన్ని చోట్ల పోయి తీసుకొచ్చినాము చెట్లన్నీ. ఇక్కడ దానిమ్మ కనిపిస్తూ ఉంది చూడండి, ఫ్లవర్స్, కాయలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. బాగా వచ్చింది. ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంకా టైం పడుతుంది దీనికి వచ్చే. అప్పుడే ఒకసారి తిన్నామండి, దీనికి అయిపోయినాయి. ఇవి వచ్చేసి మధుమాలతి అండి. మీకు ఫ్లవర్ చూపించింటే చాలా బాగుండండి, ఫ్లవర్ లేదు దీనిది. ఎక్కడ మేము ఇది అల్లిచ్చేసినాం దీనికి. చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది ఫ్లవర్. మధుమాలతి చూపిస్తాను, ఒక వీడియో చేస్తానులేండి మీకు. పపాయ చూపించిన కాయలు వచ్చేసినాయి. పపాయ ఇప్పుడిప్పుడు వస్తుందండి కాయలు, పూత. ఇది వచ్చేసి హైబ్రిడ్ సీతాఫలం అండి. ఇది సీతాఫలంలోనే హైబ్రిడ్. దీని ఆకులు కూడా వెరైటీ ఉంది చూడండి. మన సీతాఫలం ఆకులకి చిన్న ఆకులు ఉంటాయి, దీనికి పెద్ద పెద్ద ఆకులు. చెట్టు కూడా ఒక రకంగా ఒక వేలో పెరుగుతూ వెళ్తుంది. అది వచ్చేసి ఇట్లా గుప్ప వచ్చేసింది, ఇది ఊరికే పైకి ఇట్లా వెళ్తూ ఉంది. చూడాల ఇది ఎంత మటుకు హైబ్రిడ్, ఇది ఎంత మటుకు వస్తాయి. ఇవి కొంచెం లా ఉంటుందంట అండి సీతాఫలము. ఇదైతే ఇంకా రాలేదు, అవి వచ్చినా ఇవి రాలేదు ఇంకా. ఇది వచ్చేసి మా ఫుడ్ కోర్ట్ అండి. మేము గార్డెన్ అంతా తిరిగిన తర్వాత మా ఫుడ్ కోర్ట్లో కొంచెం రిలాక్స్ అవుతాం. ఇక్కడ ఏదైనా భోజనము ఏదైనా చేయాలంటే కూడా ఇక్కడే తెచ్చుకుంటాం, ఇక్కడే కూర్చొని ఇక్కడే తింటాం. లైటు, ఫ్యాన్ అన్నీ పెట్టేసినాము ఆల్మోస్ట్. ఇక్కడే స్టవ్ కూడా పెట్టేస్తామంటే ఎప్పుడన్నా తినని నెలలు ఉంటాయి కదా, ఆ నెలలో తినడానికి ఇక్కడే చేసుకుంటాం. చికెన్, మటన్ అట్లాంటివన్నీ. చూపించినానా చుట్టూ చూడండి, చుట్టూ మొత్తం కవర్ అయింది, ఎక్కడ ఎండ తగలదు. ఫస్ట్ వచ్చినప్పుడు ఎండ వచ్చేసేది, అందుకే చెట్లన్నీ ఫుల్ వేసేసుకున్నాము. ఇప్పుడు అయితే ఏం తగలదు, ఎండ తగలదు మా ఫుడ్ కోర్ట్కి. మేము కూర్చోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది, చల్లగా వస్తుందండి ఈ గాలంతా, ఈ వాతావరణము చాలా బాగుంటుంది. ఇది మా ఫుడ్ కోర్ట్ అండి. ఇది ఫ్లవర్స్ అండి, ఇది షో ఫ్లవర్స్. ఇవి కూడా ఫస్ట్ వైట్ వస్తాయి, తర్వాత ఎల్లో వస్తాయి, అట్లా కలర్ చేంజ్ అవుతాయండి ఇవి. ఇక్కడ కనిపిస్తాను చూడండి, ఒకటే చెట్లోనే ఎల్లోను వైట్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసే తలకే ఎల్లో వైట్ ఉంటాయి, తర్వాత 1 or 2 days కల్లా ఎల్లోగా మారుతాయి. ఈ చెట్టుకు ఉండే ప్రత్యేకత అదేనండి, 2 కలర్స్ చూపిస్తుంది ఇది, వైట్, ఎల్లో. పైన చూపించున్నాను అట్లా ఎల్లో వైట్. ఆకు కూడా చాలా బాగుంటుంది, చూడ్డానికి అందంగా కనిపిస్తుంది, అల్లకపోతుంది. మా ఫుడ్ కోర్ట్ అంతా నిండిపోతుందని చెప్పేసి పెట్టేసినాము. ఇవి ఒక్క చెట్లు అండి. ఇక్కడ చూపించినాను ఇట్లా 2 పక్కల, ఈ 2 చూపించాం మధ్యలో అంతా. ఇవి 2 ఒక్క చెట్లు అండి. చూడండి ఒక్క చెట్లు ఎంత బాగున్నాయో. ఇది బాగా హైట్ అవుతూ ఉంది, ఇది ఇంకా కొంచెం చిన్నగానే ఉంది. ఇది లేట్లేండి, 6 months అయింటుంది అంతే పెట్టి. ఇప్పటికి 6 monthsకి ఈ సైజు వచ్చినాయి ఒక్క చెట్లు, బాగున్నాయి. అక్కడ పుదీనా కనిపిస్తుంది చూడు బుజ్జి. ఇది వచ్చేసి ఇక్కడ బుజ్జి, ఇవి వచ్చేసి చిన్న ఉసిరికాయ చెట్టు అండి. ఇది చిన్న ఉసిరిలోనే 2 రకాలు ఉంటాయి కదా, అది పెద్ద ఉసిరి. ఇది వచ్చేసి 1 year 2 yearsకే
కాపు వచ్చేస్తుంది 1 year 2 yearsకి. ఇవి మామూలుగా ఉత్తవే తినేసేయచ్చండి. ఈ కాయల్ని ఉసిరికాయలు అంటే తినలేము కానీ ఇవి తినేసేయచ్చు. మంచిది, బాగుంటాయి కూడా తినడానికి కూడా టేస్ట్గా పుల్లగా బాగా టేస్ట్గా ఉంటాయి. గులాబీ చెట్టు అండి ఇది. గులాబీలో కూడా చాలా ఉన్నాయండి రకాలు. మీకు ఈ గులాబీ చూపించినట్లు లేదు, దానికి ఫ్లవర్స్ తక్కువైనట్టున్నాయి. నీకు ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఫ్లవర్స్కే ఒక వీడియో పెట్టి చూపిస్తాను. బాగున్నాయి. బెండకాయ చెట్లు అండి, బెండకాయలు. ఇది వచ్చేసి దానిమ్మ అండి. కాయలు వచ్చినాయి, కాయలు చిన్న చిన్న పిందెలు అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ. దానిమ్మ. అది ఒకటి మ్యాంగో చెట్టు అండి. మ్యాంగోనే మాకు తెలియక ఫస్ట్లో కొంచెం బాగా కాస్ట్లీగా పెట్టి తెచ్చుకున్నాము మామిడి చెట్టుని. సీజనల్గా కాకుండా ఏ సీజన్లో అయినా కాసే చెట్లు తెచ్చుకున్నాము. నాకు తెలిసి కొంచెం తెలియక దాన్ని వాటర్ ఎక్కువ పెట్టడం వల్ల పోయినాయి కొన్ని చెట్లు. ఇప్పుడు కొంచెం తెలుసుకొని బతికించుకున్నాం ఈ చెట్లని. కొన్ని చెట్లు అయితే వస్తున్నాయి, ఇప్పుడు కాపు వచ్చినాయి. ఈ చెట్లు ఇంకా టైం పడుతుంది రావడానికైతే. ఇదేనండి మా గార్డెన్ టూర్. మీకు నచ్చింది అనుకుంటా. ఈసారి మంచి ఫ్లవర్స్ అన్నీ వచ్చినప్పుడు గులాబీలు, మందారాలు ఫ్లవర్స్ అన్నీ వచ్చిన తర్వాత ఒక వీడియో చేసి మీకు వీడియో పెడతాను. మీకు మా గార్డెన్ టూర్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.